ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. కథలంటే అందులో దెయ్యాలు అయ్యి ఉండకూడదు మరి. ఏం భయమా? అబ్బే ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని. ఏనా సినిమా కథ చెప్పరా? సినిమా కదంటే ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో ఊ అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు, నక్క. నేనది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరకు వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా డామ్ అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. నేను బండికి గబగబా నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను. ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు, నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. పద్దు, నాకు భయం వేసి వాడి కాళ్ల వైపు చూశాను. దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్లు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది గాని పాదం మాత్రం వెనక్కి తిరుగుతుందిలా.